తాను నిద్రపోడు. రమణ మహర్షిని అడిగారు ఎవరో, రాత్రి బాగా నిద్ర పట్టిందా మీకు అని అడిగారు. ఓ, ఈ శరీరం బాగా నిద్రపోయిందన్నారు. మరి మీరు, నాకు నిద్ర లేదన్నారు. ఆత్మకి నిద్ర లేదు, అది ఎప్పుడూ జాగ్రత్త. తాను ఆత్మగా నిలబడగలిగిన ప్రజ్ఞ వస్తుంది. అలా నిలబడగలిగిన ప్రజ్ఞ వస్తే ఈ మూడిటికి తాను సాక్ష్యమై ఇంతకాలం వేరుగా చెప్పినది బ్రహ్మముతో కలుస్తుంది. ఇప్పుడు ఈ జీవుడు అన్నవాడు జీవుడు కాడు, బ్రహ్మమే. జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొందుతాడు. అది నేను ఇవ్వగలను. రోజు నా దగ్గరికి వచ్చి కూర్చుని ఎవరు దక్షిణామూర్తి స్తోత్రం చదువుతున్నారో వాడికి ఎప్పుడో అప్పుడు ఇచ్చేస్తా. అథవా వాడి ప్రాణం పోయే సమయంలో ఆఖరి ఊపిరిలోనైనా ఇచ్చేస్తాను. ఇచ్చేసి కలిపేసుకుంటాను. అది చిన్ముద్ర. ఈ చిన్ముద్ర అర్థమైందా? నాలుగవది దూరం చేసేది వంగిపోయి బ్రహ్మంతో కలిసిపోతుంది. అప్పుడు ఈ మూడిటికి తాను సాక్షి. ఈ మూడిటితో తాను మమేకమవడం. మాయని దాటాడు. ఆ మాయ ఇప్పుడు ఆయన మీద అన్వయం అవ్వదు. ఎందుకంటే ఆ మాయని శివుడు కాలు కింద పెట్టి తొక్కి పట్టుంచాడు. చంపేయకూడదు. ఎందుకని? అజ్ఞానంలో ఉండి భగవంతుణ్ణి విడిచిపెట్టి మాకు భోగాలు కావాలని తిరుగుతారు కొంతమంది. మాకు జాగ్రత్త స్వప్న సుషుప్తి తిరగడం బాగుంది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు బాగున్నాయి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు బాగున్నాయి అని తిరిగే వాళ్ళు ఉంటారు. ఆ తిరిగే వాళ్ళని తిరగని వాళ్ళు. అందుకని మాయ వాళ్ళ కోసం అందుకే చంపడు, తొక్కి పట్టుంచుతాడంతే.